హలో ఆల్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ బోర్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో బాటనీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, సో వాటి గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఎందుకంటే రానున్నది మనకి ఐపీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను ఈ టాపిక్స్ కూడా కవర్ చేస్తున్నాను. మనకి నీట్ వైజ్గా కూడా కొన్ని క్వశ్చన్స్ వల్ల నీట్లో కూడా కొంచెం మ్యాటర్ యాడ్ ఆన్ అవ్వచ్చు. కాబట్టి ఈ టాపిక్లో మనకి ఏమేం యూనిట్స్ ఉన్నాయంటే మనకి టోటల్గా 6 యూనిట్స్ ఉన్నాయి సెకండ్ ఇయర్ బాటనీలో. ఈ ఫస్ట్ యూనిట్లో అండర్ ప్లాంట్ ఫిజియాలజీ చాప్టర్ 3 ఎంజైమ్స్, ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్, రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్, అలానే ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ జెనెటిక్స్కి సంబంధించి, మాలిక్యులర్ బయాలజీలో మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, బయోటెక్నాలజీలో బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్, బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, అలానే ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్లో మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. ఈ చాప్టర్ గురించి మనం క్వశ్చన్స్ వైజ్ చూద్దాం. ఫస్ట్ చాప్టర్ వచ్చి ఎంజైమ్స్. ఈ ఎంజైమ్స్లో వెరీ షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ప్రాస్థెటిక్ గ్రూప్ అంటే ఏంటి, కోఫాక్టర్ అంటే ఏంటి, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి. ప్రాస్థెటిక్ గ్రూప్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎంటైర్ ఎంజైమ్ని హోలో ఎంజైమ్ అంటాం. హోలో ఎంజైమ్ ఇస్ ఈక్వల్ టు అపో ఎంజైమ్ ప్లస్ ప్రాస్థెటిక్ గ్రూప్. మనకి ప్రాస్థెటిక్ గ్రూప్ అనేది ఏంటంటే హోలో ఎంజైమ్లో ఒక ఆర్గానిక్ ఫ్యాక్టర్ అనమాట, ఆర్గానిక్ కోఫాక్టర్ది. అపో ఎంజైమ్ ప్లస్ కోఫాక్టర్లో మనకి ప్రాస్థెటిక్ గ్రూప్ అనేది ఏంటంటే ఆర్గానిక్ అయితే మనకి టైట్లీ బౌండ్ అవుతుంది టు ద అపో ఎంజైమ్, దాన్నే మనం ప్రాస్థెటిక్ గ్రూప్ అంటాం. కోఫాక్టర్స్కి వచ్చేసరికి ఇవి మెయిన్గా నాన్ ప్రోటీనీషియస్ పార్ట్ అనమాట. ఈ నాన్ ప్రోటీనీషియస్ పార్ట్లో వీటిని కోఫాక్టర్ అంటాం. ఇది ఆర్గానిక్ అన్నా అవ్వచ్చు, లేకపోతే మెటల్ అన్నా అవ్వచ్చు. మనకి టైట్గా అపో ఎంజైమ్తో బౌండ్ అయితే అదేమో ప్రాస్థెటిక్ గ్రూప్. అలా కాకుండా నాన్ ప్రోటీనీషియస్ పార్ట్ని మనం కోఫాక్టర్ అంటాం. అది నాన్ ప్రోటీనీషియస్ అంటే మెటల్ అయాన్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఆర్గానిక్ కాంపౌండ్ అయినా అవ్వచ్చు. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అంటే ఏంటి. ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంజైమ్ ఉంది ప్లస్ సబ్స్ట్రేట్. ఇది ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి మనకి ఎంజైమ్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే ఎంజైమాటిక్ యాక్టివిటీని ఇన్హిబిట్ చేస్తుంది. దాన్నే ఎంజైమ్ ఇన్హిబిషన్, ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అంటాం. ఈ ప్రోడక్టే ఎంజైమాటిక్ యాక్టివిటీని ఇన్హిబిట్ చేయడం అంటే నేను ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నాను, ఇంకా చాలు ఎంజైమాటిక్ యాక్షన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో రెస్పిరేషన్ ఉంది. ఫోటో రెస్పిరేషన్లో మనకి ఆక్సిజన్ ఫామ్ అయిన ఆక్సిజనే ఫోటోసింథసిస్ని తగ్గిస్తుంది అనమాట. ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద చైన్ ఆఫ్ ఎంజైమ్స్ catalyzed reaction inhibits the enzymatic activity. ఫస్ట్ రియాక్షన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ హోమియోస్టాటిక్ కంట్రోల్ అంటే ఎంజైమాటిక్ యాక్టివిటీని కంట్రోల్ చేయడానికి, మరీ ఎక్కువ వెళ్ళనీయకుండా చేయడానికి ప్రోడక్టే ఎంజైమ్ని కంట్రోల్ చేస్తే దాన్నే ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అంటాం. ఆక్సిడో రిడక్టేజెస్కి వాటికి అలా పేరు ఎందుకు పెట్టారు, అవి ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ చేస్తాయి కాబట్టి రెండు సబ్స్ట్రేట్స్ మధ్యలో ఒకటి ఆక్సిడైజ్ అయితే ఇంకొకటి రెడ్యూస్ అవుతుంది. ఈ ఎంజైమ్స్నే మనం ఆక్సిడో రిడక్టేజెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిడేషన్ అంటే అర్థం ఏంటంటే యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ లేదా రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. రిడక్షన్ అంటే ఏంటంటే యాడింగ్ ఆఫ్ ప్రోటాన్స్ లేదా హైడ్రోజన్ అయాన్స్ లేదా యాడింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, వీటిని మనం రిడక్షన్ అంటాం. ఒక దాని నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకొని ఇంకొక దానికి ఇస్తే, ఇప్పుడు ఒక దాని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకొని బీకి ఇచ్చాం. ఇప్పుడు ఏ అనేది ఆక్సిడైజ్ అయింది, బి అనేది రెడ్యూస్ అయింది. ఈ రియాక్షన్స్ చేసే వాటిని ఆక్సిడో రిడక్టేజెస్ అంటారు. అపో ఎంజైమ్కి కోఫాక్టర్కి డిఫరెన్స్ ఏంటో అడిగారు. ఇందాక ప్రాస్థెటిక్ గ్రూప్కి కోఫాక్టర్కి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రాస్థెటిక్ అపో ఎంజైమ్ అంటే ప్రోటీన్ పార్ట్ ఆఫ్ హోలో ఎంజైమ్ని
అపో ఎంజైమ్ అంటాం. సో హోలో ఎంజైమ్లోని నాన్ ప్రోటీనీషియస్ పార్ట్ని, అది మెటల్ అయాన్ కావచ్చు లేకపోతే ఆర్గానిక్ కాంపౌండ్ కావచ్చు, దాన్ని మనం కోఫాక్టర్ అంటాం. ఓకే, సో హోలో ఎంజైమ్లో మనకి ఏమేమి ఉంటాయంటే అపో ఎంజైమ్ ప్లస్ ప్రాస్థెటిక్ గ్రూప్. టైట్గా బౌండ్ అయ్యేది ప్రాస్థెటిక్ గ్రూప్. కోఫాక్టర్ అంత టైట్గా బైండ్ అవ్వదు. కాంపిటీటివ్ ఎంజైమ్ ఇన్హిబిషన్. కాంపిటీటివ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అంటే ఇప్పుడు మనకి బాగా ఐపీలోను ఎన్సీఆర్టీలో ఇచ్చిన కామన్ ఎగ్జాంపులే సక్సినేట్ డిహైడ్రోజనేసు. మనకి సక్సినేట్ డిహైడ్రోజనేస్ అనేది ఎంజైమ్. ఓకే, ఈ ఎంజైమ్ అనేది దీనికి ఒక యాక్టివ్ సైట్ ఉంటుంది. ఆ యాక్టివ్ సైట్లో సక్సినేటే ఫిట్ అవుతుంది అనమాట. మనం సక్సినేట్ లాంటిది మ్యాలోనేట్ని ఒకదాన్ని తీసుకొచ్చాం. ఇప్పుడు రెండు సక్సినేట్ కంటే మ్యాలోనేట్ని ఎక్కువ వేసాం. అప్పుడు సక్సినేట్ బదులుగా మ్యాలోనేట్ వెళ్ళి కూర్చుంటుంది అనమాట యాక్టివ్ సైట్లో. సో దాన్ని మనం కాంపిటీటివ్ ఇన్హిబిషన్ అంటాం. ఏది వెళ్ళి ఫస్ట్ ఆ యాక్టివ్ సైట్లో ఫిట్ అయితే అది ఇన్హిబిషన్ చేస్తుంది. ఇన్హిబిటర్ కానీ ఫిట్ అయితే అది ఇన్హిబిషన్ చేస్తుంది. లేదు సబ్స్ట్రేట్ కానీ ఫిట్ అయితే అది ఎంజైమాటిక్ రియాక్షన్ చేస్తుంది. సో దీన్నే మనం కాంపిటీటివ్ ఇన్హిబిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యూజికల్ చైర్ లాగా, ఇప్పుడు ఒక చైర్ ఉంది, ఎవరు వెళ్ళి ఫస్ట్ కూర్చుంటే వాళ్ళు గెలుస్తారన్నట్టు. ఇప్పుడు ఇన్హిబిటర్ వెళ్ళి ఫస్ట్ కూర్చుంటే మనకి ఇన్హిబిషన్ జరుగుతుంది. అలా కాకుండా సబ్స్ట్రేట్ వెళ్ళి కూర్చుంటే మనకి ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. దీన్నే మనం కాంపిటీటివ్ ఎంజైమాటిక్ ఇన్హిబిటర్స్ అంటాం. అంటే దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకి ఇన్హిబిషన్ బాగా జరగాలంటే ఇన్హిబిటర్ కాన్సన్ట్రేషన్ పెంచాలి. అలా కాకుండా ప్రోడక్ట్ పెరగాలి అంటే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ పెంచాలి, అంతే. నాన్ కాంపిటీటివ్ ఇన్హిబిషన్ అంటే ఏంటంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సైనైడ్ అనమాట. సైటోక్రోమ్ సి ఆక్సిడేస్ దగ్గర అటాచ్ అయిపోతుంది. ఒక్కసారి కానీ ఎంజైమ్కి అటాచ్ అయిపోతే ఎంజైమ్ని చేంజ్ చేసేస్తుంది అది స్ట్రక్చర్ని. సో కాబట్టి మళ్ళీ మనం ఎంత సబ్స్ట్రేట్ యాడ్ చేసినా కానీ ఇన్హిబిషన్ అయితే మళ్ళీ వెనక్కి చేయలేం, రివర్స్ చేయలేం ఇన్హిబిషన్ని. అది నాన్ కాంపిటీటివ్ ఇన్హిబిషన్. ఈ నాన్ కాంపిటీటివ్ ఇన్హిబిషన్లో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఎంజైమ్ దగ్గర ఇంకొక సైట్ ఉంటుంది, దాన్నే మనం అల్లోస్టెరిక్ సైట్ అంటాం. ఈ నాన్ కాంపిటీటివ్ ఎక్కువగా ఈ అల్లోస్టెరిక్ సైట్లోకి వెళ్ళి కూర్చుంటుంది అనమాట. కూర్చొని ఈ యాక్టివ్ సైట్ షేప్ని మార్చేస్తుంది. నాన్ కాంపిటీటివ్లో జనరల్గా జరిగేది ఇదే. ఇన్హిబిటర్స్లో ఎటువంటి స్ట్రక్చరల్ సిమిలారిటీను ఉండదు సబ్స్ట్రేట్కి ఇంకా ఇన్హిబిటర్కి. సో ఈ పాయింట్లో ఏంటంటే అదర్ దాన్ యాక్టివ్ సైట్, నేను చెప్పాను కదా అల్లోస్టెరిక్ సైట్లో ఫిట్ అయ్యి అది ఎంజైమ్ని ఇన్యాక్టివేట్ చేస్తుంది. మెటల్ అయాన్స్లో కాపర్, మెర్క్యూరీ, సిల్వర్ ఇవన్నీ మనకి మెయిన్గా నాన్ కాంపిటీటివ్ ఇన్హిబిటర్స్ అన్నమాట. సో 4 digits ఆఫ్ ఎంజైమాటిక్ కోడ్. సో ఫస్ట్ వచ్చి మేజర్ క్లాస్ని ఇంటిగ్రేట్ చేస్తుంది. డిజిట్స్ ఉంటాయి ఎంజైమాటిక్ కోడ్కి. ఫస్ట్ డిజిట్ ఏమో దాని మేజర్ క్లాస్, ట్రాన్స్ఫరేజా, ఆక్సిడో రిడక్టేజా, హైడ్రోలేజసా ఇలాగనమాట. సెకండ్ వచ్చి దాని సబ్ క్లాస్. తర్వాత థర్డ్ డిజిట్ సబ్ క్లాస్. సో ఫోర్త్ డిజిట్ వచ్చి ఆ సబ్ క్లాస్లోనే మనకి సీరియల్ నెంబర్ ఉంటుంది అదన్నమాట. దాని తర్వాత లాక్ అండ్ కీ హైపోథసిస్ అండ్ ఇండ్యూస్డ్ ఫిట్ హైపోథసిస్. లాక్ అండ్ కీ హైపోథసిస్ ఇచ్చింది ఎవరంటే ఎమిల్ ఫిషర్. లాక్ అండ్ కీ హైపోథసిస్లో ఏం చెప్పారు అంటే యాక్టివ్ సైట్ అనేది చాలా రిజిడ్గా ఉంటుంది, సబ్స్ట్రేట్ ఎగ్జాక్ట్గా యాక్టివ్ సైట్లో ఫిట్ అయితేనే మనకి ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. అంటే ఇది ఈ లాక్కి ఇది కీ. సో ఎంజైమ్ అనేది లాక్ అయితే సబ్స్ట్రేట్ అనేది కీ, అలా అని చెప్పారనమాట. ఈ ఇండ్యూస్డ్ ఫిట్ హైపోథసిస్లో ఎవరు చెప్పారంటే డానియల్ ఈ కోస్లాండ్ అనే అతను చెప్పాడు. సో ఇతను చెప్పింది ఏంటంటే వన్స్ సబ్స్ట్రేట్ దాని ప్రిఫరబుల్ ఎంజైమ్లో ఫిట్ అయిన తర్వాత అది సబ్స్ట్రేట్ ఎంజైమ్ ఆ రెండు యాక్టివ్ సైట్ ప్లస్ సబ్స్ట్రేట్ దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతుంది అని చెప్పారనమాట. అది ఇండ్యూస్డ్ ఫిట్ హైపోథసిస్. ఎక్కువగా నమ్మే మోడల్ కూడా ఇండ్యూస్డ్ ఫిట్ హైపోథసిస్. కోస్లాండ్ ఇచ్చారు, ఫిషర్ ఇచ్చింది లాక్ అండ్ కీ హైపోథసిస్. సో మిచ్లిస్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషను, సో మనకి రియాక్షన్ రేటు హాఫ్ వరకు తీసుకొచ్చేదాన్ని మిచ్లిస్ కాన్స్టెంట్ అంటాం. సో ఇది ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఇంటరాక్షన్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్స్ట్రేట్ని మనం 4 వేసాం, ఇంకొక సబ్స్ట్రేట్ని మనం 2 వేసాం అనుకుందాం, సరే 4 వేసాం, ఇవి ఎక్కువ వేసాం. సో వీటిల్లో మనం 4 ఫిట్ అయ్యాయి, వీటిల్లో ఏమో 3 ఫిట్ అయ్యాయి. ఇప్పుడు మిచిలిస్ కాన్స్టెంట్ దేనికి ఎక్కువ అంటే దీనికి ఎక్కువ. ఎలాగంటే మనం వేసిన వాటిల్లో తక్కువ పర్సంటేజే ఆక్యుపై అయింది, కానీ దీంట్లో అలా కాదు. 4 వేస్తే 3 ఆక్యుపై అయ్యాయి, దీంట్లో మనం 10 వేస్తే దాంట్లో 4 ఆక్యుపై అయ్యాయి. అంటే దీనివల్ల సబ్స్ట్రేట్కి ఎంజైమ్కి మధ్య ఉండే ఇంటరాక్షన్ని చెప్తుంది అనమాట. ఏది ఎక్కువ ఇంటరాక్షన్ ఉంది అంటే ఇది సెకండ్ది, ఇది ఏది అంత ఇంటరాక్షన్ లేదు అని. ఇది మిచిలిస్ కాన్స్టెంట్ అనేది మాట్లాడుతుంది. సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఎంత కావాలి, హాఫ్ మ్యాక్సిమం రియాక్షన్ రేట్ కావడానికి, దాన్ని కేఎం వాల్యూ అంటాము. ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఇంటరాక్షన్కి ఇది చాలా ఇంపార్టెంట్. సో బ్రీఫ్గా మనకి ఎంజైమ్ ఇన్హిబిటర్స్ గురించి చెప్పమంటే, మనకి ఎంజైమాటిక్ యాక్టివిటీ అనేది చాలా అండ్ ఆల్సో సెన్సిటివ్ అనమాట. కొన్ని స్పెసిఫిక్ కెమికల్స్ మనం కానీ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో చూసుకున్నట్టయితే ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్కి, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కి, సో దే ఆర్ సెన్సిటివ్ టు ఇన్హిబిటర్స్ అని ఉంటుంది, ప్రోటీన్ ఛానల్స్. అలానే ద ఇన్హిబిటర్స్ విల్ అటాచెస్ టు ద సైడ్ చైన్స్ అని ఉంటుంది. అంటే ఈ ఎంజైమ్స్ అనేవి ఇన్హిబిటర్స్కి చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో ఇన్హిబిటర్స్ అనేవి కెమికల్స్ అనేవి ఎంజైమాటిక్ యాక్టివిటీని తగ్గించేస్తాయి అన్నమాట. వాటిని మనం ఇన్హిబిటర్స్ అంటాం. ఏ ఇన్హిబిటర్స్ అయితే స్పెసిఫిక్ కెమికల్స్ అవి ఎంజైమ్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఆ ఇన్హిబిటర్స్కి. సో ఆ ప్రాసెస్ని ఇన్హిబిషన్ అంటాం, ఆ కెమికల్ని ఇన్హిబిటర్ అంటాం. మనకి మామూలుగా 3 టైప్స్ ఆఫ్ ఇన్హిబిషన్స్ ఉన్నాయి, కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్, ఫీడ్బ్యాక్. కాంపిటీటివ్కి వచ్చేసరికి సబ్స్ట్రేట్ ప్లస్ ఇన్హిబిటర్ క్లోజ్గా చూడ్డానికి స్ట్రక్చర్ సిమిలర్గా ఉండాలి. సో మనకి ఏదైతే యాక్టివ్ సైట్లో ఫస్ట్ ఫిట్ అవుతుందో దాన్ని బట్టి మనకి రియాక్షన్ ఉంటుంది. సో దాన్నే మనం కాంపిటీటివ్ అంటాం. సో సక్సినేట్ డిహైడ్రోజనేస్కి సక్సినేట్, మ్యాలోనేట్. సో సక్సినేట్ అనేది సబ్స్ట్రేట్, మ్యాలోనేట్ అనేది మనకి సక్సినేట్ లానే సిమిలర్గా ఉంటుంది. సో మనం ఎంజైమాటిక్ రియాక్షన్ జరగకుండా ఉండాలి అంటే మ్యాలోనేట్ వేయాలి, లేదు ప్రోడక్ట్ ఫామ్ అవ్వాలంటే సక్సినేట్ వేయాలి. అదొకటి. నాన్ కాంపిటీటివ్ ఇన్హిబిషన్ అంటే ఏంటంటే నో స్ట్రక్చరల్ సిమిలారిటీ ఏమి ఉండదు. అండ్ అలానే ఎంజైమ్ ఇన్హిబిటర్ కాంప్లెక్స్ అనేది యాక్టివ్ సైట్ కాకుండా వేరే సైట్లో అటాచ్ అయ్యి యాక్టివ్ సైట్ని మనకి ఇన్హిబిట్ చేస్తుంది అనమాట, దాని స్ట్రక్చర్ మారుస్తుంది. కాపర్, సిల్వర్, మెర్క్యూరీ ఇవన్నీ నాన్ కాంపిటీటివ్ ఇన్హిబిటర్స్ కిందకు వస్తాయి. ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్స్ అంటే ఏంటంటే ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఎంజైమే మనకి యాక్టివ్ సైట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇన్హిబిట్ చేస్తుంది రేట్ ఆఫ్ రియాక్షన్ని. ఇది హోమియోస్టాటిక్ కంట్రోల్ కోసం ఇలా ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అనేది ఉంటుంది. ఎండ్ ప్రోడక్ట్ అనేది ఎంజైమాటిక్ యాక్టివిటీని ఫస్ట్ ఇన్హిబిట్ చేస్తుంది, దాన్ని మనం ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అంటాం. తర్వాత కోఫాక్టర్స్. హోలో ఎంజైమ్లో నాన్ ప్రోటీన్ పార్ట్నే మనం కోఫాక్టర్ అంటాం. ఇది మెటల్ అయాన్ అవ్వచ్చు, ఏదైనా ఆర్గానిక్ కాంపౌండ్ కూడా అవ్వచ్చు. మనకి కోఫాక్టర్స్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. సో ప్రాస్థెటిక్ గ్రూప్, కోఎంజైమ్స్, మెటల్ అయాన్స్. కోఎంజైమ్స్ అనగానే మనకు వైటమిన్స్ గుర్తొచ్చేస్తాయి. ఓకే, సో ప్రాస్థెటిక్ గ్రూప్ అనేది టైట్గా అటాచ్ అవుతుంది. ప్రాస్థెటిక్ గ్రూప్ అనేది ఇది ఆర్గానిక్ కాంపౌండ్, ఇది టైట్లీ బౌండ్ అనమాట అపో ఎంజైమ్కి. సో మనకి పెరాక్సిడేజు, కెటలేజు వీటిల్లో ఏంటంటే హీమ్ అనేది ప్రాస్థెటిక్ గ్రూప్గా యాక్ట్ చేస్తుంది పెరాక్సిడేజెస్, కెటలేజెస్లో. కోఎంజైమ్స్కి వచ్చేసరికి ఇవి ఆర్గానిక్ కాంపౌండ్స్ లూజ్గా అటాచ్ అవుతాయి. ఎన్ఏడి, ఎన్ఏడిపి ఇవన్నీ కోఎంజైమ్స్, ఇవి వైటమిన్స్తో తయారై ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న కోఎంజైమ్ నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ లేదా నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్, ఇది నియాసిన్ అంటే వైటమిన్ B3. మెటల్ అయాన్స్, చాలా నెంబర్ ఆఫ్ మెటల్ అయాన్స్ అనేవి కోఆర్డినేటెడ్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది విత్ సైడ్ చైన్స్ యాక్టివ్ సైట్ దగ్గర. సో సేమ్ టైం ఏంటంటే 1 or more కోఆర్డినేట్ బాండ్స్ విత్ సబ్స్ట్రేట్ని ఫామ్ చేసి రెండింటిని కనెక్ట్ చేస్తాయి అన్నమాట. సో జింక్ అనేది మనకి కార్బాక్సీ పెప్టిడేస్కి కోఫాక్టర్ అన్నమాట. అలానే ఆల్కహాలిక్ డిహైడ్రోజనేస్కి కూడా జింక్ అనేది కోఫాక్టర్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్గా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే హోలో ఎంజైమ్,
అపో ఎంజైమ్ ప్లస్ కోఫాక్టర్. ఆ కోఫాక్టర్ ఏదైనా అవ్వచ్చు, ప్రాస్థెటిక్ అన్నా అవ్వచ్చు. ప్రాస్థెటిక్ టైట్లీ బౌండెడ్, లేదా కో ఎంజైమ్ అన్నా అవ్వచ్చు, లేదా మెటల్ అయాన్స్ అయినా అవ్వచ్చు. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ ఎంజైమాటిక్ యాక్షన్. ఈ ఎంజైమాటిక్ యాక్షన్లో మనం చూస్తే ఈచ్ ఎంజైమ్ దానికి ఒక సబ్స్ట్రేట్ బైండింగ్ సైట్ ఉంటుంది. సో హైలీ రియాక్టివ్ అనమాట ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఈజ్ ప్రొడ్యూస్డ్. హైలీ రియాక్టివ్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎంజైమ్ ప్లస్ సబ్స్ట్రేట్ ఈ రెండు కలిసి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. ఇది ఎంజైమ్ ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది. సో షార్ట్ లివ్డ్, ఈ కాంప్లెక్స్ అనేది చాలా షార్ట్ లివ్డ్. అది ఈజీగా ప్రోడక్ట్గా ఫామ్ అయ్యి మళ్ళీ ఆ ప్రోడక్ట్ బయటకు వచ్చేస్తుంది. సో ఇంటర్మీడియట్ ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్ ఫామ్ అయ్యి ఇప్పుడు ఎంజైము ప్లస్ ప్రోడక్ట్ ఇదన్నమాట ఓవరాల్ రియాక్షన్. సో ఎంజైమ్కి ఎనర్జీ అనేది కావాలన్నమాట ఎండ్ ప్రోడక్ట్గా కన్వర్ట్ అవ్వడానికి. ఆ ఎనర్జీనే మనం ఏమంటామంటే యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. యాక్టివేషన్ ఎనర్జీ అనేది హీట్ గాను ఏటీపీ గాను ఇలా అవైలబిలిటీలో ఉంటాయి. ఫార్మేషన్ ఆఫ్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది కెటలైసిస్కి చాలా ఎగ్జాంపుల్, చాలా ఇంపార్టెంట్ అనమాట. 2 హైపోథసిస్ ఇచ్చారు, లాక్ అండ్ కీ ఒకటి, ఫిషరు అండ్ ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్, ఇది వచ్చి కోస్లాండ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ పిక్చర్లో చూస్తే విత్ ఎంజైమ్ ఏమో మనకి యాక్టివేషన్ ఎనర్జీ తక్కువ కావాల్సి వస్తుంది, వితౌట్ ఎంజైమ్ ఏమో మనకి యాక్టివేషన్ ఎనర్జీ ఎక్కువ కావాల్సి వస్తుంది. ఎంజైమ్ లేకపోతే మనకి హీట్ కానీ ఏటీపీ కానీ ఎక్కువ కావాలి. అదే ఎంజైమ్ కానీ ఉంటే మనకి హీట్ కానీ ఏటీపీ కానీ ఇలాంటి యాక్టివేషన్ ఎనర్జీస్ తక్కువ అవసరం అవుతాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ నుంచి ఎంజైమాటిక్ రియాక్షన్ జరుగుతుంది. సో ఇది విత్ ఎంజైమ్ రియాక్షన్ జరుగుతుంది, ఇది వచ్చి విత్ ఎంజైమ్ మనకి తక్కువ అవసరం అవుతుంది. సో సేమ్ ఇదే ఎక్కువ యాక్టివేషన్ ఎనర్జీతో మనకి టేక్స్ ప్లేస్ అవుతుంది. ఫైనల్గా రెండు కూడా ప్రోడక్ట్ ఫార్మేషన్ అవుతుంది, కానీ ఇది ఫాస్ట్గా అవుతుంది, ఇది స్లోగా అవుతుంది. సో ఎంజైమ్ అనేది ఫాలోయింగ్ స్టెప్స్లో ఎలా చెప్పారంటే ఫస్ట్ సబ్స్ట్రేట్ యాక్టివ్ సైట్ ఆఫ్ ఎంజైమ్కి బైండ్ అయ్యి, సో బైండింగ్ అయిన తర్వాత బైండింగ్ ఆఫ్ సబ్స్ట్రేట్ ఇండ్యూసెస్ ద ఎంజైమ్ టు ఆల్టర్ ఇట్ షేప్ ఫిట్టింగ్ మోర్ టైట్లీ. సో యాక్టివ్ సైట్ ఆఫ్ ఎన్ ఎంజైమ్ వచ్చి నవ్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ద సబ్స్ట్రేట్. సో చాలా క్లోజ్ ప్రాక్సిమిటీతో ఉన్న తర్వాత కెమికల్ బాండ్స్ బ్రేక్ అయ్యి న్యూ ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. ఎంజైమ్ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రోడక్ట్ని రిలీజ్ చేసి ఎంజైమ్ ఫ్రీ అవుతుంది. ఎంజైమ్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ అనదర్ మాలిక్యూల్ ఆఫ్ సబ్స్ట్రేట్తో బౌండ్ అయ్యి ఇలా కెటలైటిక్ సైకిల్ని వన్స్ అగైన్ జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇంకొకసారి చూద్దాం. ఎంజైమ్ ప్లస్ సబ్స్ట్రేట్ గివ్స్ రైస్ టు ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్. ఇది ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్ని ఫామ్ చేసి ఫైనల్గా ఎంజైము ప్లస్ ప్రోడక్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఫోటోసింథసిస్కి వస్తే నేమ్ ద ప్రాసెస్ వేర్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద గ్రానా స్ట్రోమా ఆఫ్ ద క్లోరోప్లాస్ట్. సో లైట్ రియాక్షన్ అనేది మనకి గ్రానాలో టేక్స్ ప్లేస్ అవుతుంది. ఇది ఏటీపీ NADPH2ని ఫామ్ చేస్తుంది. డార్క్ రియాక్షన్ అనేది స్ట్రోమాలో జరుగుతుంది, ఇది షుగర్ని ఫామ్ చేస్తుంది. వేర్ డూ ద ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్. సో ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ ఏంటంటే మనకి క్లోరోప్లాస్ట్లో థైలకాయిడ్ ఉంటుంది కదా, ఆ థైలకాయిడ్ లూమెన్ లోపల PS2 సిస్టమ్కి లోపల ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. లైట్ రియాక్షన్లోనే మనకు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. H2O గివ్స్ రైస్ టు 2H + 2 electrons + ½ O2. సో ఈ రియాక్షన్ గుర్తుపెట్టుకొని మనకు O2గా రిలీజ్ అవ్వాలి కాబట్టి మనకి 2H2O. సో ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీపీ కావాలి? ఏటీపీ NADPH ఒక మాలిక్యూల్ ఆఫ్ CO2 ఇన్ C3 సైకిల్ 3 మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీపీ కావాలి, అలానే 2 మాలిక్యూల్స్ ఆఫ్ NADPH కావాలి. ఇది స్ట్రోమాలోనే జరుగుతుంది ఈ డార్క్ రియాక్షన్. దీన్నే మనం C3 సైకిల్ అని కూడా అంటాం. ఏటీపీఎస్ ఎంజైమ్లోని కంపోనెంట్స్ ఏంటేంటి, అవి ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి,
ఏది కన్ఫర్మేషనల్ చేంజెస్ని టేక్స్ ప్లేస్ అవుతుంది. F0 F1 పోర్షన్స్ ఉంటాయి. F0 అనేది మెంబ్రెయిన్ లోపల ఎంబెడెడ్ అయి ఉంటుంది, థైలకాయిడ్ మెంబ్రెయిన్ లోపల. F1 పోర్షన్ అనేది బయటకి ప్రొట్యూడ్ అవుతుంది, అది కూడా టువర్డ్స్ స్ట్రోమా. సో F1 పోర్షన్ ఆఫ్ ATPase వచ్చి మనకి చేంజ్ని టేక్స్ ప్లేస్ చేసి ATPని ప్రొడ్యూస్ చేస్తుంది. సో యాక్షన్ స్పెక్ట్రమ్కి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్కి డిఫరెన్స్ ఏంటి? సో గ్రాఫ్ అనేది డిఫరెంట్ వేవ్ లెంత్స్ ఆఫ్ లైట్ని చూపించేది యాక్షన్ స్పెక్ట్రమ్. రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ డిఫరెంట్ వేవ్ లెంత్స్ ఆఫ్ లైట్లో చూపిస్తే అది యాక్షన్ స్పెక్ట్రమ్. సో ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్, ఏ ఫోటోసింథటిక్ పిగ్మెంట్ ఏ లైట్లో ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది అని చూపించేదే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. అంటే ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఏ వేవ్ లెంత్లో ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఏ వేవ్ లెంత్లో తక్కువగా అబ్జర్వ్ చేసుకునేది అనేది అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. సో రెండు అవసరమే. సో రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ని చెప్పేది యాక్షన్ స్పెక్ట్రమ్, రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ గురించి చెప్పేది అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఫోటోసింథసిస్లో రా మెటీరియల్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, వాటర్. సో ఏది రెడ్యూస్ అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ రెడ్యూస్ అవుతుంది. ఏది ఆక్సిడైజ్ అవుతుంది? వాటర్ ఆక్సిడైజ్ అవుతుంది. బ్లాక్మ్యాన్స్ లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్. ఈ బ్లాక్మ్యాన్స్ లా ఆఫ్ అకార్డింగ్ టు బ్లాక్మ్యాన్ 1905లో ఏంటంటే, ఇఫ్ ఏ ప్రాసెస్ లైక్ ఫోటోసింథసిస్ ఈజ్ కండిషన్డ్, సో ఇట్ ఈస్ ర్యాపిడ్లీ బై సపరేట్ ఫ్యాక్టర్స్. సో ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అలానే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ద్వారా మెయింటైన్ అవుతుంది. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ చేయలేం, అవి జెనెటిక్స్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి టెంపరేచర్, లైట్, వాటర్, ఇవి కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఆప్టిమమ్గా ఉండి ఇది మినిమం ఉంటే ఇది ఫోటోసింథసిస్ రేట్ని డిసైడ్ చేస్తుంది. సో ర్యాపిడిటీ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ సపరేట్ ఫ్యాక్టర్స్, సో లిమిటెడ్ బై ద ఫ్యాక్టర్ ఏదైతే లిమిట్ చేస్తుందో, రిలేటివ్ మినిమల్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఫోటోసింథసిస్ రేట్ని డిసైడ్ చేస్తుంది. అదే బ్లాక్మ్యాన్స్ లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్. ప్రైమరీ కార్బన్ డైఆక్సైడ్ యాక్సెప్టర్ ఆఫ్ CO2 ఏంటంటే C3 ప్లాంట్స్కి వచ్చి RUBP, రైబులోజ్ బిస్ఫాస్ఫేట్, ఇది 5 కార్బన్ కాంపౌండ్. కెల్విన్ సైకిల్ స్టేబుల్ కాంపౌండ్ వచ్చి ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్, దాన్నే ఫాస్ఫోగ్లిసరేట్ అని కూడా అంటాం, ఇది 3 కార్బన్ కాంపౌండ్. C4 ప్లాంట్స్లో ప్రైమరీ కార్బన్ డైఆక్సైడ్ యాక్సెప్టర్ వచ్చి పెప్, ఫాస్ఫోఇనాల్ పైరువేట్, ఇదే మనకి రెస్పిరేషన్లో కూడా వస్తుంది. సో ఫస్ట్ ఫార్మర్ స్టేబుల్ కాంపౌండ్ OAA, ఆక్సలోఅసిటిక్ యాసిడ్. సో పెప్ అనేది మనకి 3 కార్బన్ కాంపౌండ్, OAA 4 కార్బన్ కాంపౌండ్. కాబట్టే మనం C3 C4 అని పిలుస్తాం. ఇక్కడ ఫస్ట్ స్టేబుల్ కాంపౌండ్ 4 కార్బన్ కాంపౌండ్ కాబట్టి ఇది C4 అని. ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ 3 కార్బన్ కాబట్టి C3 సైకిల్ అని పిలుస్తాం. క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ ఒకసారి మీకు సింపుల్గా చూపిస్తాను, క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ ఎలా వేయాలో. సో అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్ వేసుకున్న తర్వాత లోపల ఇలా స్టాక్ ఆఫ్ కాయిన్స్ వేసుకోవాలి. వాటిని మనం థైలకాయిడ్ అంటాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది స్ట్రోమా, ఇది స్ట్రోమా లామెల్లా. ఇది మొత్తాన్ని కలిపి గ్రానా అంటాం, ఇండివిజువల్గా థైలకాయిడ్ అంటారు. తర్వాత లిపిడ్ డ్రాప్లెట్స్, స్టార్చ్ గ్రాన్యూల్స్, దాని తర్వాత రైబోజోమ్స్, అక్కడక్కడ రైబోజోమ్స్ ఉంటాయి. అంతే. C3కి C4 ప్లాంట్స్కి డిఫరెన్స్. సో C3 ప్లాంట్స్ అనేవి టెంపరేట్ రీజన్స్లో ఉంటాయి, ఇంకా కొన్ని సమ్ ట్రాపికల్ రీజన్స్లో కూడా ఉంటాయి. ట్రాపికల్ అంటే నియర్ టు ద ఈక్వేటర్, టెంపరేట్ అంటే అవే ఫ్రమ్ ద ఈక్వేటర్. C4 ప్లాంట్స్ ట్రాపికల్లోనూ సబ్ ట్రాపికల్లోనూ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ హీట్ని తట్టుకోగలవు కాబట్టి. అండ్ లీవ్స్లో క్రాన్స్ అనాటమీ ఉండదు C3లో, C4లో క్రాన్స్ అనాటమీ ఉంటుంది. క్లోరోప్లాస్ట్ డైమార్ఫిజం ఉండదు ఇక్కడేమో క్లోరోప్లాస్ట్ డైమార్ఫిజం ఉంటుంది.
ఓన్లీ కెల్విన్ సైకిల్ జరుగుద్ది ఇక్కడ మీసోఫిల్ సెల్స్ ఇంకా మీసోఫిల్ C4 సైకిల్ మీసోఫిల్ సెల్స్లో జరుగుద్ది. కెల్విన్ సైకిల్ వచ్చి బండల్ షీట్ సెల్స్లో జరుగుతుంది. ప్రైమరీ కార్బన్ డైఆక్సైడ్ యాక్సెప్టర్ RUBP, ఇక్కడ ప్రైమరీ కార్బన్ డైఆక్సైడ్ యాక్సెప్టర్ పెప్. ద ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ వచ్చి PGA అనమాట, ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్. ఇక్కడ ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఆక్సలోఅసిటిక్ యాసిడ్. సో లెస్ ఎఫిషియంట్ అనమాట, కార్బన్ డైఆక్సైడ్ని వాడుకోవడంలో చాలా లెస్ ఎఫిషియంట్. ఇవి కార్బన్ డైఆక్సైడ్ని వాడుకోవడంలో చాలా ఎఫిషియంట్. ఫోటో రెస్పిరేషన్ దీంట్లో చాలా ఎక్కువ. సో దీంట్లో అయితే అసలు డిటెక్టబులే కాదు. ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఇక్కడ రాసుకోండి. రైస్, వీట్, బెల్ పెప్పర్స్, టొమాటో, ఇవి C3 ప్లాంట్స్. C4కి వచ్చేసరికి మేజ్, సోర్గమ్, షుగర్ కేన్, అమరాంతస్, ఇవి గుర్తుపెట్టుకో. ఇవి ఎగ్జాంపుల్స్, అంటే యాడెడ్గా మార్క్స్ రావడానికి. C4 పాత్వేని ఒకసారి డిస్క్రైబ్ చేయమన్నారు. సో ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఎలా, సో ఒకసారి నేను మీకు C4 పాత్వే ఇక్కడ వేసి చూపిస్తాను. ఎలాగంటే మీరు ఫస్ట్ C4 పాత్వే అనగానే మనం 2 సపరేట్ సెల్స్ వేసుకోవాలి. ఇక్కడ ఇదేమో మీసోఫిల్ సెల్స్, ఇక్కడికి వచ్చేసరికి ఇది బండల్ షీట్ సెల్స్. మీసోఫిల్ సెల్స్ ఏంటంటే మనకి మీసోఫిల్ సెల్స్ అనేది మెయిన్గా ఫోటోసింథసిస్ని చేయాలి C3 ప్లాంట్స్లో. అయితే C4 ప్లాంట్స్లో మీసోఫిల్ సెల్స్లో చాలా తక్కువ క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. దట్టు గ్రానల్ క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ఇక్కడ బండిల్ షీట్ సెల్స్లో చాలా ఎక్కువ క్లోరోప్లాస్ట్లు ఉంటాయి, అది కూడా ఏ గ్రానల్ క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే CO2 అనేది HCO3- మారి ప్లస్ పెప్, ఈ రెండు కలిసి మనకి OAA ఆక్సలోఅసిటిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ పెప్ 3 కార్బన్ కాంపౌండ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ కలిపితే 4 కార్బన్ కాంపౌండ్ OAA వచ్చింది. ఈ OAA కాస్త C4 యాసిడ్గా మారింది. ఈ C4 యాసిడ్ అంటే మ్యాలిక్ యాసిడ్ కావచ్చు, ఆస్పారటిక్ యాసిడ్ కావచ్చు. ఇప్పుడు ఈ C4 యాసిడ్ అనేది బండిల్ షీట్ సెల్స్కి ట్రాన్స్పోర్ట్ అయింది. ఇప్పుడు ఈ C4 యాసిడ్ నుంచి ఒక కార్బన్ డైఆక్సైడ్ తీసేశారు ఇలాగా. ఈ కార్బన్ డైఆక్సైడ్ కెల్విన్ సైకిల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది C3 యాసిడ్ అయింది. C3 యాసిడ్ అంటే పైరువిక్ యాసిడ్ కూడా అవ్వచ్చు. ఈ C3 యాసిడ్ కాస్త మళ్ళీ మీసోఫిల్ సెల్స్కి ట్రాన్స్పోర్ట్ అయింది. ఇప్పుడు ఈ C3 యాసిడ్ మళ్ళీ పెప్పుగా రీజనరేట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ కార్బాక్సిలేషను జరిగింది ఈ పాయింట్లో, ఇక్కడ డీకార్బాక్సిలేషను జరిగింది, మళ్ళీ రీజనరేషను జరిగింది. దీన్నే మనం C4 పాత్వే అంటాం. ఇది క్రాన్స్ అనాటమీ ఉండే ప్లాంట్స్లో జరుగుతుంది. మేజు, షోర్గము, షుగర్ కేన్, అమరాంతస్ వీటిల్లో. ఇప్పుడు ఒకసారి వీళ్ళు ఇచ్చిన ప్రకారం చూద్దాం మనం. సో ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఏంటో చూసుకోవాలి. ఫస్ట్ దేంతో కార్బన్ డైఆక్సైడ్ కలుస్తుందో చూసుకోవాలి. అది ఎన్ని కార్బన్ కాంపౌండ్, ఫస్ట్ స్టేబుల్ అయిన కాంపౌండ్ ఏంటి, దీనికి వేరే పేర్లు ఏంటి, ఆ పాత్వే ఎలా జరుగుతుంది, దానివల్ల ఇంపార్టెన్స్ ఏంటి. సో ఫస్ట్ స్టేబుల్ కాంపౌండ్ ఏంటంటే 4 కార్బన్ కాంపౌండ్, దాన్నే మనం ఆక్సలోఅసిటిక్ యాసిడ్ అంటాం. ద పాత్వే ఇస్ టర్మ్డ్ యాస్ C4 పాత్వే. ప్లాంట్స్ ఈ పాత్వేని C4 ప్లాంట్స్ అంటాం. C4 సైకిల్ అనేది సబ్ ట్రాపికల్ ఇంకా ట్రాపికల్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్లో జరుగుతాయి C4 సైకిల్ అనేది. సో మెయిన్గా ఏంటంటే ఎక్కడైతే ఎండ ఎక్కువగా ఉంటుందో, డ్రై ఎన్విరాన్మెంట్, వాటిల్లో మోస్ట్ డిస్టింగ్విషబుల్ ఫీచర్ ఏంటంటే C4కి C3కి మనకి మెయిన్గా లీఫ్ స్టఫెస్లో క్రాన్స్ అనాటమీ. క్రాన్స్ అనాటమీ అంటే ఏంటంటే మనకి అప్పర్ ఎపిడర్మిస్, లోవర్ ఎపిడర్మిస్. ఇప్పుడు సెంటర్లోకి వచ్చేసరికి మీకు జైలం వేస్తున్నాను. ఇక్కడ జైలం తర్వాత ఇక్కడ ఫ్లోయం వస్తుంది. ఫ్లోయంకి చుట్టూరా మనకి బండల్ షీట్ సెల్స్ వస్తాయి. ఈ బండల్ షీట్ సెల్స్ చాలా థిక్ వాల్డ్, నో ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అన్నమాట. దాని చుట్టూ, వాటి చుట్టూ మీసోఫిల్ సెల్స్ వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ బండల్ షీట్ సెల్స్ అంత టైట్గా ఉండడం వల్ల గ్యాషెస్ ఎక్స్చేంజ్ అనేది జరగదు.
సో కాబట్టి ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళదు. లోపలికి వెళ్ళకపోవడం వల్ల ఫోటో రెస్పిరేషన్ అనేది జరగదు. మనకి కార్బన్ డైఆక్సైడ్ని కూడా ఎలా తీసుకుంటుంది, మ్యాలిక్ యాసిడ్ రూపంలో తీసుకొని ఆ మ్యాలిక్ యాసిడ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ని బయటికి తీస్తుంది. అలా తీసుకుంటుంది తప్ప డైరెక్ట్గా గ్యాస్గా తీసుకోవట్లేదు. కాబట్టి ఫోటో రెస్పిరేషన్ అనేది దీంట్లో జరగదు. ప్లస్ కెల్విన్ సైకిల్ అనేది మీసోఫిల్ సెల్స్లోనూ అలానే బండిల్ షీట్ సెల్స్లోనూ జరుగుతుంది కాబట్టి వీటి ప్రొడక్టివిటీ ఎక్కువ. ప్లస్ హయ్యర్ టెంపరేచరు, లోవర్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్స్లో కూడా ఇవి కార్బన్ డైఆక్సైడ్ని ఫిక్స్ చేయగలవు. సో మేజ్, షోర్గము, షుగర్ కేను ఎక్సెట్రా. C4 పాత్వే అనేది 2 ఫోటోసింథటిక్ సెల్స్లోనూ ఆపరేట్ అవుతుంది. అదే మీసోఫిల్ సెల్స్, బండిల్ షీట్ సెల్స్ ఇందాక మనం డిస్కస్ చేసాం. ప్రైమరీ కార్బన్ డైఆక్సైడ్ యాక్సెప్టర్ వచ్చి పెప్, ఫాస్ఫోఇనాల్ పైరువేట్. ఇదే మనకి ఫోటోసింథసిస్లో కూడా వస్తుంది. పెప్, దాని తర్వాత పైరువిక్ యాసిడ్ వస్తుంది. సో ఇదేం చేస్తుంది, మనకి బైకార్బోనేట్ కార్బన్ డైఆక్సైడ్ని ఈ ఫామ్లో తీసుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఈ ఫామ్లో అంత ఈజీగా ఎస్కేప్ అవ్వదు కాబట్టి బైకార్బోనేట్ ఫామ్లో ఉంటుందన్నమాట. సో ఈ ఎంజైము మనకి ఏదైతే మనకి పెప్ ప్లస్ బైకార్బోనేట్ అయాన్స్ని కలిపి ఆక్సలోఅసిటిక్ యాసిడ్గా ఫామ్ చేసేదాన్నే పెప్ కార్బాక్సిలేజ్ అంటాం. ఆక్సలోఅసిటిక్ యాసిడ్ అనేది మీసోఫిల్ సెల్స్లో ఫామ్ అవుతుంది. సో అది మ్యాలిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ మ్యాలిక్ యాసిడ్ని మనం ఏం చేస్తున్నాం, బండిల్ షీట్ సెల్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. బండిల్ షీట్ సెల్స్లో మ్యాలిక్ యాసిడ్ బ్రోకెన్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసి పైరువిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. ఇప్పుడు మ్యాలిక్ యాసిడ్ నుంచి పైరువిక్ యాసిడ్ ప్లస్ CO2. పైరువిక్ యాసిడ్ అనేది మళ్ళీ మీసోఫిల్ సెల్స్కి వెళ్ళిపోయి అక్కడ ఫాస్ఫోఇనాల్ పైరువేట్గా కన్వర్ట్ అయ్యి మళ్ళీ సైకిల్ని కంప్లీట్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి బండిల్ షీట్ సెల్స్లో రిలీజ్ అయినప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడే మనకి కెల్విన్ సైకిల్కి వెళ్ళిపోతుంది. రుబిస్కో అనేది బండిల్ షీట్ సెల్స్లో ఉంటుంది. పెప్కేజ్ అనేది మీసోఫిల్ సెల్స్లో ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది C3 సైకిల్లో యూటిలైజ్ అయ్యి గ్లూకోజ్ని సింథసిస్ చేస్తుంది. ఈ పిక్చర్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇది వచ్చి మనకి సెల్ వాలు, ఇది యాక్చువల్లీ మీసోఫిల్ సెల్స్ అనమాట. ఇది బండిల్ షీట్ సెల్స్. ఇవి 2 ప్లాస్మోడెస్మేటా ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి. సో అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్, ఫాస్ఫోఇనాల్ పైరువేట్ ఈ 2 కలిసి, సో బైకార్బోనేట్ ప్లస్ ఫాస్ఫోఇనాల్ పైరువేట్ ఈ 2 కలిసి ఇప్పుడు మనకి ఫిక్స్ అవుతున్నాయి. ఫాస్ఫోఇనాల్ పైరువేట్ కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ ద్వారా, పెప్కేస్ ఎంజైమ్ ద్వారా ఇది C3 యాసిడ్ అయింది. అదే మ్యాలిక్ యాసిడ్ కావచ్చు, ఆస్పారిటిక్ యాసిడ్ కావచ్చు. ఈ మ్యాలిక్ యాసిడ్ కాస్త మనకి బండిల్ షీట్ సెల్స్కి ట్రాన్స్పోర్ట్ అయ్యి ఈ మ్యాలిక్ యాసిడ్ నుంచి ఒక కార్బన్ డైఆక్సైడ్ తీసేసుకొని అప్పుడు అది C3 యాసిడ్గా మారింది. దాన్నే మనం పైరువిక్ యాసిడ్ అంటాం. ఈ పైరువిక్ యాసిడ్ మళ్ళీ మీసోఫిల్ సెల్స్ లోపలికి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళీ ఈ పైరువిక్ యాసిడ్ కాస్త ఫాస్ఫోఇనాల్ పైరువేట్గా రీజనరేట్ అయ్యి మనకి సైకిల్ని రిపీట్ చేస్తుంది. ఇక్కడ రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ మనకి కెల్విన్ సైకిల్ లోపలికి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి ఫోటో రెస్పిరేషన్. ఫోటో రెస్పిరేషన్ అనేది ఏంటంటే ఇది ఒక వేస్ట్ఫుల్ ప్రాసెస్ అంటాం. సో ఎప్పుడైతే మనకి స్టొమాటో అనేది క్లోజ్ అవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అనేవి ట్రాన్స్పిరేషన్ని ప్రివెంట్ చేయడానికి స్టొమాటోని క్లోజ్ చేస్తాయి. క్లోజ్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా ప్లాంట్స్ లోపలికి వెళ్ళదు. ఎందుకంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగదు కాబట్టి లోపల ఎక్కువ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయ్యి, సో రుబిస్కోని మనకి ఆక్సిజన్ అటాచ్ అయిపోతుంది. రుబిస్కో ఆక్సిజన్ అటాచ్ అయ్యాక మనకి ఇది మీకు ఒకసారి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోటో రెస్పిరేషన్ అంటే ఏంటంటే, ఫోటో రెస్పిరేషన్కి మనకి 3 ఆర్గనల్స్ కావాలి. CPM అని గుర్తుపెట్టుకోండి. అదే క్లోరోప్లాస్ట్, పెరాక్సిజోమ్, మైటోకాండ్రియా. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ రైబులోజ్ అనేది, రుబిస్కో అనేది ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఇన్ ద హోల్ బయోస్పియర్, అలానే ద మోస్ట్ అబండెంట్ ఎంజైమ్ ఇన్ ద హోల్ బయోస్పియర్ కూడా. ఇప్పుడు ఇది డ్యూయల్ రోల్ని ప్లే చేస్తుంది. అంటే ఇది కార్బాక్సిలేజ్ గాను యాక్ట్ చేస్తుంది, అలానే ఆక్సిజనేజ్ గాను యాక్ట్ చేస్తుంది. సో కాకపోతే ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్కి అఫినిటీ ఎక్కువ. సో ఇదేం చేస్తుందంటే ఎక్కువ ఆక్సిజన్, స్టొమాటో క్లోజ్ అయినప్పుడు ఆక్సిజన్ లోపల అక్యుములేట్ అయిపోతుంది. సో RUBPని ప్లస్ ఆక్సిజన్,
ఈ రెండు కంబైన్ అయ్యి మనకి టూ ఫామ్ అవుతాయి. ఒకటి ఫాస్ఫోగ్లైకోలేట్, దాని తర్వాత 3PGA. ఇప్పుడు మనకి గ్లైకోలేట్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడికి వెళ్తుంది. గ్లైకోలేట్ అనేది పెరాక్సిజోమ్కి వెళ్ళి గ్లైసిన్ అవుతుంది. సో ఈ గ్లైసిన్ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయ్యి మైటోకాండ్రియాలోకి వెళ్ళి ఈ గ్లైసిన్ కాస్త సిరిన్ అవుతుంది. ఈ సిరిన్ మళ్ళీ పెరాక్సిజోమ్స్కి వెళ్ళి ఈ సిరిన్ కాస్త గ్లిజరేట్ అవుతుంది. సో ఈ గ్లిజరేట్ మళ్ళీ క్లోరోప్లాస్ట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి 3PGAతో కలిసి మనకి కెల్విన్ సైకిల్కి వెళ్ళిపోతుంది. సో యూజువల్గా మనకి C3 సైకిల్లో 2 3PGAs ఫామ్ అవుతాయి. ఈ 2 3PGAస్లో ఒక 3PGA మనకి ఎక్కడికి వెళ్తుంది, గ్లూకోజ్ ఫార్మేషన్కి వెళ్ళిపోతుంది. ఇంకొకటి రీజనరేషన్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఒకటే ఫామ్ అయింది 3PGA, అది కూడా రీజనరేట్ చేస్తూనే ఉంది. మనకి ఇక్కడెక్కడ గ్లూకోజ్ ఫామ్ చేయడానికి ఆస్కారం లేకుండా చేసేసింది. సో అది ఇప్పుడు ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. లైట్ డిపెండెంట్ రియాక్షన్లో మనకి లైట్ డిపెండెంట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేసి, సో లైట్ డిపెండెంట్లో మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది అన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేసి ఆక్సిజన్ని తీసుకుంటుంది. సో ఫోటో రెస్పిరేషన్ అనేది C3 ప్లాంట్స్లో జరుగుతుంది, C4 ప్లాంట్స్లో జరగదు. వీటికి 3 ఆర్గనల్స్ కావాలి, క్లోరోప్లాస్ట్, పెరాక్సిజోమ్, మైటోకాండ్రియా. సో మనకి రుబిస్కో అనేది కార్బాక్సిలేషన్ అండ్ ఆక్సిజన్ రెండింటినీ చేస్తుంది. దీన్నే రైబులోజ్ బిస్ఫాస్ఫేట్, కార్బాక్సిలేజ్, ఇంకా ఆక్సిజనేస్ అంటాం. సో ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్కి బైండింగ్ అఫినిటీ ఎక్కువ, కానీ కార్బన్ డైఆక్సైడ్ కంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు ఇది కాంపిటేటివ్ అనమాట. సో అప్పుడు మనకి ఆక్సిజన్ ఎఫెక్టే ఎక్కువ ఉంటుంది. జనరల్గా కార్బన్ డైఆక్సైడ్కి అఫినిటీ ఎక్కువ. ఎప్పుడైతే మనకి స్టొమాటో క్లోజ్ అవుతుందో అప్పుడు లోపల ఆక్సిజన్ పెరిగిపోయి రుబిస్కో అనేది ఆక్సిజన్తో బైండ్ అయ్యి ఫోటో రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ అవుతుంది. సో C3 ప్లాంట్స్లో ఏంటంటే కొంత ఆక్సిజన్ రుబిస్కోకి బౌండ్ అయ్యి సో కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ని తగ్గించేస్తుంది. ఆక్సిజన్ రుబిస్కో బైండ్ అయినప్పుడు ఒక ఫాస్ఫోగ్లిజరేట్ అనేది ఫామ్ అవుతుంది, ఇంకొకటి ఫాస్ఫోగ్లైకోలేట్ ఫామ్ అవుతుంది. సో దాన్నే మనం ఫోటో రెస్పిరేషన్ అంటాం. సో ఈ ఫాస్ఫోగ్లిజరేట్, ఫాస్ఫోగ్లైకోలేట్, ఈ ఫాస్ఫోగ్లైకోలేట్ ఫామ్ అవడం అనేది ఇది 2 కార్బన్ కాంపౌండ్, ఇది 3 కార్బన్ కాంపౌండ్. సో ఈ 5 కార్బన్ కాంపౌండ్ కాస్త 3 కార్బన్ కాంపౌండ్ అయిన ఫాస్ఫోగ్లిజరేట్ 2 కార్బన్ కాంపౌండ్ అయిన ఫాస్ఫోగ్లైకోలేట్గా స్ప్లిట్ అవుతుంది అన్నమాట. సో ఈ ఫోటో రెస్పిరేటరీ పాత్వేలో గ్లూకోజ్ అనేది కానీ ఏటీపీ అనేది కానీ ఎక్కడా సింథసిస్ అవ్వదు. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ చేస్తుంది ఎనర్జీని వాడుకొని. ఎందుకంటే మనకి ఇక్కడ గ్లైసిన్ కాస్త సిరిన్గా మారేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది. ఫిక్స్ అవ్వకుండా కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇది ఒక వేస్ట్ఫుల్ ప్రాసెస్ అనే చెప్పాలి. C4 అనే ప్లాంట్స్లో ఫోటో రెస్పిరేషన్ జరగదు, బికాస్ ఈ మెకానిజంలో మనకు కాన్సన్ట్రేషన్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కాబట్టి. సో నౌ లెట్స్ సీ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, సైక్లిక్ నాన్ సైక్లిక్ ఒకసారి చూద్దాం. సో కెల్విన్ సైకిల్, సైక్లిక్, నాన్ సైక్లిక్ ఇవి ఇచ్చారనమాట. సో ఈ రెండు ఒకసారి మనం కవర్ చేద్దాం. సో యూజువల్గా మనకి క్లోరోప్లాస్ట్లోని థైలకాయిడ్ మెంబ్రేన్, ఇది ఒక థైలకాయిడ్ అనుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ PS2 వస్తుంది, దాని తర్వాత PQ ప్లాస్టోక్వినాన్, సైటోక్రోమ్ B6F, PS2 ప్లాస్టోక్వినాన్, సైటోక్రోమ్ B6F,
అలానే ఇక్కడ ప్లాస్టోసైనిన్, ఇప్పుడు PS1, అదే PS700, FD ఫెరడాక్సిన్, అలానే FNR ఫెరడాక్సిన్ NADP రిడక్టేస్ ఇవి వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోసిస్టమ్ 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటో చూద్దాం. ఫోటోసిస్టమ్ 1 అంటే మనకి ఇందులో మామూలుగా ఇవి లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ అన్నమాట. వీటిల్లో లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో 2 ఉంటాయి, యాంటెన్నా ఒకటి, రియాక్షన్ సెంటర్ ఒకటి. సో ఇప్పుడు యాంటెన్నాకు వచ్చేసరికి దీంట్లో మెంబ్రెయిన్ బౌండెడ్ ప్రోటీన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ కంబైన్డ్ విత్ పిగ్మెంట్స్. ఈ యాంటెన్నాలో మనకి క్లోరోఫిల్ బి, జాంతోఫిల్స్, కెరోటినాయిడ్స్ ఉంటుంది. ఈ రియాక్షన్ సెంటర్లో ఓన్లీ 1 మాలిక్యూల్ ఆఫ్ స్పెషల్గా 1 మాలిక్యూల్ ఆఫ్ క్లోరోఫిల్ ఏ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి సైక్లిక్, నాన్ సైక్లిక్ అనే 2 జరుగుతాయి. ఫస్ట్ నాన్ సైక్లిక్ తీసుకుంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఇప్పుడు ప్యారలల్గా మనకి సన్లైట్ అనేది సైమల్టేనియస్గా PS2 మీద పడుతుంది, PS1 మీద పడుతుంది. ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ అనేవి రియాక్షన్ సెంటర్ నుంచి ఎక్సైట్ అయ్యి ప్లాస్టోక్వినాన్కి వెళ్తుంది. అదే ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. దీని ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అనేదానికంటే కూడా ప్రోటాన్ యాక్సెప్టర్ అని పిలుస్తాం. ఎప్పుడైతే ఇది 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుందో అప్పుడు 2 ప్రోటాన్స్ని కూడా ఇక్కడి నుంచి తీసుకొని మనకి ఎలక్ట్రాన్స్ ఇప్పుడు ఇక్కడి నుంచి సైటోక్రోమ్ B6కి వెళ్ళేటప్పుడు 2 ప్రోటాన్స్ని బయట నుంచి తీసుకొని లోపలికి ఇస్తుంది అన్నమాట. సో ఇప్పుడు సైటోక్రోమ్ B6F నుంచి ప్లాస్టోసైనిన్కి వస్తుంది, ప్లాస్టోసైనిన్ నుంచి మళ్ళీ PS1. సో ఇప్పుడు PS1 లాస్ అయిన ఎలక్ట్రాన్స్ని PS2 రీప్లేస్ చేసింది. అసలు PS1 ఎలక్ట్రాన్స్ని ఎక్కడ లాస్ అయింది అంటే ఇప్పుడు ఫస్ట్ PS1 నుంచి ఫెరడాక్సిన్ నుంచి ఫెరడాక్సిన్ NADP రిడక్టేస్. ఫైనల్గా ఈ ఎలక్ట్రాన్స్ని ఎవరికి ఇచ్చింది అంటే NADP ప్లస్కి ఇస్తే అది NADPH+H+గా ఫామ్ అయింది. సో దీన్నే మనం నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్ అంటాం. సైక్లిక్ వచ్చేసరికి ఇది స్ట్రోమా లామెల్లాలో జరుగుతుంది. దీంట్లో PS1 మాత్రమే ఉంటుంది. సో PS1 ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. సో ఎలక్ట్రాన్స్ అనేవి PS1 నుంచి ఎలక్ట్రాన్ యాక్సెప్టర్కి వెళ్ళింది, అదే ఫెరడాక్సిన్. మళ్ళీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ నుంచి PS1కి వచ్చేసింది. సో ఇప్పుడు సైక్లికల్గా ఇక్కడే తిరుగుతుంది ఎలక్ట్రాన్స్, ఎక్కడ మనకి యూటిలైజ్ అవ్వలేదు. ఇక్కడ యాక్చువల్గా ఏమవుందంటే NADPH+H+ ఫామ్ అయింది. ప్లస్ ఈ ప్రోటాన్స్ ఇక్కడ పెరగడం వల్ల ఎలా పెరుగుతుందంటే ప్రోటాన్స్ ఒకటి మనకి బయట తగ్గడం వల్ల. బయట ఎందుకు తగ్గుతుంది, ఈ ప్రోటాన్స్ అనేవి ప్లాస్టోక్వినాన్ స్ట్రోమా నుంచి లూమెన్కి ఇచ్చింది, ఇది ఒక పాయింట్. మళ్ళీ ఇక్కడ NADPH2 ఫామ్ అవ్వడానికి ఇక్కడ తగ్గాయి. సో ఇప్పుడు 2H2O ప్లస్ 2H2O వాటర్ స్ప్లిటింగ్ కాంప్లెక్స్, ఇది PS2కి దగ్గరగా ఉంటుంది. ఇది కాస్త 4 ఎలక్ట్రాన్స్ ప్లస్ 4H ప్లస్ O2 ఆక్సిజన్ లిబరేట్ అయిపోయింది. సో ఇలా ప్రోటాన్స్ పెరగడం వల్ల మనకి ఇక్కడ లోపల ఏం జరిగింది, ATP సింథేస్లోని 2 కాంప్లెక్సెస్ F0 F1 కాంప్లెక్స్లో F1లో చేంజ్ క్రియేట్ అయ్యి మనకి ప్రోటాన్స్ అనేవి లూమెన్ నుంచి స్ట్రోమాతో వెళ్ళడం వల్ల మనకి ఇక్కడ ADP-PI కాస్త కలిసి ఈ ఫోర్స్కి ADP-PI కాస్త కలిసి ATPsగా ఫామ్ అయింది. మనకి ఇక్కడ నాన్ సైక్లిక్లో ఓన్లీ ATPs ఫామ్ అవుతాయి. నాన్ సైక్లిక్లో ATP ఫామ్ అవుతుంది, NADPH2 2 ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు మనకి నాన్ సైక్లిక్ కిందకు వస్తే ఇదన్నమాట, ఇది మనం డీటెయిల్డ్గా చూడాల్సింది. సో బోత్ PS1 అండ్ PS2 అనేవి నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఉన్న రియాక్షన్ సెంటర్ PS2, తర్వాత ఉన్నది PS1. ఎందుకంటే అవి ఫస్ట్ డిస్కవర్ చేసింది PS1 అన్నమాట, తర్వాత డిస్కవర్ చేసింది PS2. అంతేగాని అవి ముందా వెనకున్నాయా అని చూసుకోలేదు. ఏది ఫస్ట్ డిస్కవర్ చేస్తే దానికి 1 అని పెట్టారు, ఏది తర్వాత అయితే 2 అని పెట్టారు. సో PS2 అనేది ఫియోఫైటిన్కి ఇస్తుంది అనమాట. ఫియోఫైటిన్ నుంచి ప్లాస్టోక్వినాన్కి వెళ్తుంది, ప్లాస్టోక్వినాన్ నుంచి సైటోక్రోమ్ B6F, సైటోక్రోమ్ B6F నుంచి ప్లాస్టోసైనిన్, ఫైనల్గా PS1.
ఇన్ ద మీన్ టైం ఏంటంటే PS1 ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ని లూజ్ అయ్యింది, అంటే ఆక్సిడైజ్ అయిపోయింది. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి PS1 నుంచి ఫెరడాక్సిన్కి వెళ్ళింది డిఫరెంట్ ఎలక్ట్రాన్ క్యారియర్స్ ద్వారా. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఫెరడాక్సిన్ నుంచి NADP+కి వెళ్ళి అది NADPHగా మారిందనమాట. ఈ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్లో మనకి PS2 PS1 తర్వాత NAD, సో ఇలా NADPHగా కన్వర్ట్ చేసింది ఫైనల్గా ఎలక్ట్రాన్స్. ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్లో మనకి రెడాక్స్ పొటెన్షియల్ అనేది డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట ఎలక్ట్రాన్ క్యారియర్స్కి మధ్యలో. నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్ అనేది జిగ్జాగ్గా ఉంది కాబట్టి దాన్ని Z స్కీమ్ అని పిలిచారు. సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్ అనేది స్ట్రోమా లామెల్లాలో జరుగుతుంది. అందులో PS2 ఉండదు, NADP రిడక్టేజ్ అనేది కూడా ఉండదు. ఈ మెథడ్లో ఏంటంటే సో ఎలక్ట్రాన్స్ అనేవి NADP+కి వెళ్ళట్లేదు కాబట్టి NADPH అనేది ఫామ్ అవ్వదు, మళ్ళీ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్కే వచ్చేస్తుంది కాబట్టి మనకి ఓన్లీ ATP మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. సో స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ స్ప్లిట్ అయినప్పుడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఆక్సిజన్ అనేది ఎవాల్వ్ అవుతుంది అనమాట, బయటకు వస్తుంది. సో PS680 అనేది మనకి ఆక్సిడైజ్ అయ్యి సో ఆ లాస్ అయిన ఎలక్ట్రాన్స్ని ఎవరిస్తారు అంటే వాటర్ అనమాట. సో వాటర్ స్ప్లిట్ అయ్యి ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్ అనేది మనకి మెయిన్గా ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్కి రెస్పాన్సిబుల్. ఈ ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్ అనేది PS2తోనే అసోసియేట్ అయి ఉంటుంది, ఫిజికల్గా ఇన్నర్ సైడ్ ఆఫ్ ద మెంబ్రెయిన్లోనే అటాచ్ అయి ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మనకి ఎక్కువ ప్రోటాన్స్ అనేవి థైలకాయిడ్ లూమెన్లో రిలీజ్ అవుతాయి. ఫోటోఫాస్ఫోరైలేషన్ అనేది దీనివల్ల ATP సో సింథసిస్ అవుతుంది ADP+PI ద్వారా. PS1 PS2 రెండు కూడా నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో మనకి అక్కడ ATP NADPH కూడా ఫామ్ అవుతుంది. సో కానీ PS1 ఒక్కటే ఉంటే మనకి ఓన్లీ ATP మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. సో సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్లో ఏంటంటే బియాండ్ 680 నానోమీటర్స్ ఉండే లైట్నే అబ్జర్వ్ చేసుకుంటాయి, ఎందుకంటే అక్కడ PS1 ఉంటుంది, అది PS700 కాబట్టి. గ్రీన్ ప్లాంట్స్లో సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్ అనేది అడిషనల్ సోర్స్ అనమాట ATPకి. మనకి డార్క్ రియాక్షన్లో 3 ATP కావాలి ఒక సైకిల్కి, ఆ ఎక్స్ట్రా ATPని ఇచ్చేదే ఈ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిక్చర్లో మనకు కనిపిస్తే ఇది లోవర్ రెడాక్స్ పొటెన్షియల్ టు హయ్యర్ రెడాక్స్ పొటెన్షియల్. ఎప్పుడు ఎలక్ట్రాన్ యాక్సెప్టర్స్కి హై రెడాక్స్ పొటెన్షియల్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఇది అప్ హిల్ అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ నుంచి మళ్ళీ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్కి వస్తే ఇది డౌన్ హిల్, అంటే హయ్యర్ రెడాక్స్ పొటెన్షియల్ నుంచి మళ్ళీ లోవర్ రెడాక్స్ పొటెన్షియల్కి వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు లోవర్ రెడాక్స్ పొటెన్షియల్ నుంచి మళ్ళీ హయ్యర్ రెడాక్స్ పొటెన్షియల్కి వచ్చేస్తుంది. ఇది మళ్ళీ మనకి అప్ హిల్, మళ్ళీ హయ్యర్ రెడాక్స్ పొటెన్షియల్ నుంచి లోవర్ రెడాక్స్ పొటెన్షియల్ ఉన్న NAD+కి వస్తుంది. సో ఇది మళ్ళీ డౌన్ హిల్. సో అప్ హిల్ డౌన్ హిల్, అప్ హిల్ డౌన్ హిల్, ఇది చూసుకోవాలి. ఇది ఫోటో సిస్టమ్ 2 ఫస్ట్ వస్తుంది, తర్వాత ఫోటో సిస్టమ్ 1 వస్తుంది. సో ఇది సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్. ఓన్లీ ఫోటో సిస్టమ్ 1 ఒక్కటే ఉంటుంది. ఈ క్లోరోఫిల్ A నుంచి ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అంటే ఫెరడాక్సిన్కి వెళ్తుంది, మళ్ళీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ నుంచి మళ్ళీ బ్యాక్ టు క్లోరోఫిల్ P700కి వచ్చేస్తుంది. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఇలానే తిరుగుతుంది కాబట్టి ఇది సైక్లిక్. ఇది స్ట్రోమా లామెల్లాలో జరుగుతుంది. సో ఇక్కడ మనకి ATP మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎక్స్ట్రా ATP అనేది మనకి కెల్విన్ సైకిల్లో ఉపయోగపడుతుంది. సో కెల్విన్ సైకిల్లో మనకి 3 ప్రాసెస్ ఉన్నాయి. సో ఒకసారి కెల్విన్ సైకిల్ చూద్దాం. సో ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ కెల్విన్ సైకిల్ ఎక్కడ జరుగుతుంది అంటే C3 ప్లాంట్స్లో, C3లో, C4లో, క్యాంప్ ప్లాంట్స్లో అన్నిట్లో మనకి కెల్విన్ సైకిల్ జరుగుతుంది. సో అది మస్ట్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ CO2ని ఏది యాక్సెప్ట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. CO2ని ఏది యాక్సెప్ట్ చేస్తుంది అంటే RUBP ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, ఈ రెండు కలిస్తే మనకు వచ్చేదే 2 × 3 PGA ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్.
మామూలుగా ఇది 5 కార్బన్ కాంపౌండ్, ఇది +1 కార్బన్ కలిపితే 2 3 PGS వస్తాయి. దీన్నే మనం కార్బాక్సిలేషన్ అంటున్నాం, అంటే యాడింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు ఇదేమవుతుంది, 3 PGA కాస్త 1,3 బిస్ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్గా మారుతుంది. దీనికి మనకు ఒక ATP కావాలి. ఎలాగో 2 పార్టిసిపేట్స్ అవుతున్నాయి కాబట్టి 2 ATP కావాలి. మళ్ళీ ఈ 1,3 బిస్ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ కాస్త ట్రయోస్ ఫాస్ఫేట్గా మారుతుంది. ఇక్కడ మనకి రిడక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ మనకి NADPH కావాలి. ఎన్ని కావాలంటే 2 కావాలి. సో ఈ ప్రాసెస్ని మనం రిడక్షన్ అంటాం. సో కార్బాక్సిలేషన్, రిడక్షన్, దాని తర్వాత ఈ ట్రయోస్ ఫాస్ఫేట్ మళ్ళీ RUBP. ఇందులో 2 ట్రయోస్ ఫాస్ఫేట్లు ఫామ్ అవుతాయి. ఒకటేమో గ్లూకోజ్ సింథసిస్కి వెళ్ళిపోతుంది, ఒకటేమో రీజనరేషన్కి వెళ్తుంది. రీజనరేషన్కి వెళ్ళి ఈ రీజనరేషన్ ప్రాసెస్కి మనకు ఒక ATP కావాల్సి వస్తుంది. సో టోటల్గా ఒక గ్లూకోజ్ ఫామ్ అవ్వాలంటే ఇలాంటి సైకిల్స్ 6 జరగాలి. సో మీకు ఒక చిన్న నిమోనిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 3 2 1 0 3 ATP కావాలి, 2 NADPH కావాలి, 1 కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఏమి ప్రొడ్యూస్ అవ్వదు, ఎనర్జీ ఏది ప్రొడ్యూస్ అవుతుంది, నో ఎనర్జీ, 0 ఎనర్జీ, అంటే 0 ATPs ప్రొడ్యూస్ అవుతాయి. ఇంటూ 6 వేయండి, ఎందుకంటే ప్రతిసారి 6 సైకిల్స్ జరుగుతుంది కాబట్టి. సో టోటల్గా ఒక గ్లూకోజ్ ఫామ్ అవ్వడానికి 18 ATP కావాలి, 12 NADPH కావాలి, 6 CO2 కావాలి. ఓకే, ఇదనమాట మనకి చెక్ లిస్ట్. ఇప్పుడు ఒకసారి వీళ్ళు ఇచ్చింది చూద్దాం. సో మెల్విన్ కెల్విన్ ఇంకా కోవర్కర్స్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. దేంట్లో అంటే క్లోరెల్లాలో చేశారు. సో ఈ సైకిల్ని డిస్కవర్ చేశారు కాబట్టి దీనికి మెల్విన్ కెల్విన్ సైకిల్ అని పేరు వచ్చింది. కార్బాక్సిలేషన్ స్టేజ్లో మనకి ఫస్ట్ స్టేబుల్ కాంపౌండ్ వచ్చి PGA అనమాట, ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్. దాన్నే మనం ఫాస్ఫోగ్లిసరేట్ అని కూడా పిలవచ్చు. ఇది 3 కార్బన్ కాబట్టే దీనికి C3 సైకిల్ అని పేరు పెట్టారు. కెల్విన్ పాత్వే అనేది అన్ని ఫోటోసింథటిక్ ప్లాంట్స్లోనే జరుగుతుంది. వాట్ నాట్, యూ జస్ట్ నేమ్ ఇట్. మనకి మెల్విన్ కెల్విన్ సైకిల్ అనేది C3 C4 క్యాంప్ పాత్వే అన్నిట్లో. కెల్విన్ సైకిల్ అనేది 3 స్టేజెస్గా డివైడ్ చేశారు, కార్బాక్సిలేషన్, రిడక్షన్ అండ్ రీజనరేషన్. ఈ పిక్చర్లో చూస్తే అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ఈ 2 కలిసి మనకి RUBPతో కలిసి మనకి ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ 3 ఫాస్ఫోగ్లిసరేట్ని ఫామ్ చేసింది. ఈ 3 ఫాస్ఫోగ్లిసరేట్ కాస్త రెడ్యూస్ అయ్యి ట్రయోస్ ఫాస్ఫేట్ని ఫామ్ చేసి ఎన్ని ఫామ్ అయ్యాయి, 2 ట్రయోస్ ఫాస్ఫేట్లు. ఒకటేమో సుక్రోజు తర్వాత స్టార్చ్కి వెళ్ళిపోయింది, ఇంకోటేమో రీజనరేట్ అయ్యి మళ్ళీ RUBPని ఫామ్ చేసింది. సో టోటల్గా ఇక్కడ మనకి 2 ATPలు, ఇక్కడ ఒక ATP, టోటల్గా 3 ATPs. ఇక్కడ 2 NADPHలు, సో 2 NADPH. ఇక్కడ ఒక కార్బన్ డైఆక్సైడ్. సో ఇన్ని వాడాయన్నమాట. ఇలాంటి సైకిల్స్ 6 జరగాలన్నమాట. సో కార్బాక్సిలేషన్ అనేది చాలా అన్నిటికంటే ద మోస్ట్ క్రూషియల్ స్టెప్ ఏంటి అంటే ఫోటోసింథసిస్, ఈ డార్క్ రియాక్షన్లో కార్బాక్సిలేషన్. ఈ స్టేజ్లో ఏంటంటే రైబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ని యాక్సెప్ట్ చేసి సో ఒక అన్స్టేబుల్ కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది. తర్వాత ఒక స్టేబుల్ కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది, అదే PGA. కార్బాక్సిలేషన్ అనేది ఏంటంటే RUBP, కార్బాక్సిలేజ్ ఇంకా ఆక్సిజనేజ్, ఇది డ్యూయల్ రోల్ ఎంజైమ్. ఈ ఎంజైమ్నే మనం రుపిస్కో అని పిలుస్తాం, ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఇన్ ద హోల్ బయోస్పియర్. సో మనకి టోటల్గా 6 RUBPs కావాలి, అలానే 6 కార్బన్ డైఆక్సైడ్ కావాలి, 6 వాటర్ కావాలి, కలిపితే 12 PGS కావాలి మనకి ఎంటైర్ వాటిల్కి, ఎంటైర్ ఈ ఈ ఒక గ్లూకోజ్కి. సో రిడక్షన్ ఇది సెకండ్ స్టెప్ అనమాట. ఇది ట్రయోస్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే 2 మాలిక్యూల్స్ ఆఫ్ ATP వాడి ఫాస్ఫోరైలేషన్, అలానే 2 NADPH వాడి రెడ్యూస్ చేస్తుంది పర్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్. సో టోటల్గా మనకి 6 టైమ్స్ ఈ పాత్వేస్ జరుగుతాయి 2 మాలిక్యూల్స్ ఆఫ్ ట్రయోస్కి.
ప్రతిసారి 2 మాలిక్యూల్స్ ఆఫ్ ట్రయోస్ ఫామ్ అవుతాయి. 6 టైమ్స్ ఈ రిడక్షన్ అనేది జరగాలి. సో అవుట్ ఆఫ్ 12 ట్రయోస్ ఫాస్ఫేట్లో మనకి 2 మాత్రం సైటోసాల్కి ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట, గ్లూకోజ్ సింథసిస్ అవ్వడానికి. రిమైనింగ్ 10 అనేది మళ్ళీ 6 ఆర్యూబీపీ రీజనరేషన్కి వాడతామన్నమాట. సో 12 పీజీఏ ప్లస్ 12 ఏటీపీ 12 బిస్ఫాస్ఫోగ్లిసరేట్. రీజనరేషన్ అనేది ఏంటంటే ఇప్పుడు రీజనరేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ యాక్సెప్టర్ అనేది కూడా చాలా క్రూషియల్. సో ఈ సైకిల్ అన్ఇంటరప్టెడ్గా కంటిన్యూ అవ్వాలంటే, సో ఈ రీజనరేషన్ స్టెప్స్ అనేవి మనకి ఒక ఏటీపీ కావాల్సి వస్తుంది. సో మనకి ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు. సో నో నీడ్ ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ మీరు ఆ ఓవరాల్ రియాక్షన్ గుర్తుపెట్టుకోండి చాలు, ఓవరాల్ సైకిల్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది.